హిందూ క్రిస్టియానిటీకి మాట్లాడడానికి అవకాశం ఒక హిందూనే ఇస్తున్నాడు. అసలు మతం మార్పిడి ఎందుకు జరుగుతుందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడు. తక్కువ జాతి వలన అంటరాని వలన మనమే దొరకదు. భర్త చనిపోయిన యదవరాలను కూడా పూజకి పనికిరాదని, ఆఖరికి ఆశీర్వదించడానికి కూడా అర్హత లేదని మనమే అవమానిస్తాం. ఆడపిల్లకి రెగ్యులర్ గా వచ్చే డేట్ ని కూడా వాడుకుని గుడికి రానియో, మంచం మీద కూడా కూర్చొని వీళ్ళందరిని అంటరాని వాళ్ళగా మనమే పుట్టిస్తున్నాం. మన ధర్మం ఎంత దిగజారిపోతుందంటే దేవుడు దర్శనాన్ని కూడా డబ్బున్నోడికి ముందైపోతుంది. దరిద్రాలన్నీ మన దగ్గర పెట్టుకొని మతం మారిన గుర్రంటవింద్ర అసలు ఆ మందలో కలుపుతుందే మనం. కానీ నువ్వు గమనిస్తే చర్చిలో అలా ఉండదు. డబ్బు ఉండడం ఉండదు, డబ్బు లేనడం ఉండదు. కనపడిన ప్రతి ఒక్కరు వందనాలు చెప్పుకుంటే రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకుంటారు. మన ధర్మం మనం తప్పు చేస్తే ఆ కర్మం మనమే అనుభవించాలని చెప్పింది. కానీ క్రైస్తవ మతం వాళ్ళు తప్పు చేస్తే ఏసే వాళ్ళ కోసం శిక్ష అనుభవించి వాళ్ళ పాపానికి విముక్తి కలిగిస్తాడని బైబుల్ చెప్తుంది. ఏ మతమైనా, ఏ బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా మంచి మార్గానికి నడవమని చెప్పింది. మన అతి తెలివితేటలతో ఆ మతాన్ని, ఈ దేవుడిని తిట్టుకుంటూ ఎన్నో తెలియని తప్పులు మనమే చేస్తాం. అహముతో ఎగిరావంటే మెళ్ళో పూల మాలే రాలే దండ విడిచి ఆ పూ